ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాద ఘటనలో పూర్తిగా కాలిపోయిన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కష్టంగా మారింది. ప్రతి శరీర భాగానికి DNA టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. మరోవైపు మాంసపు ముద్దలిచ్చి ఇవి మీ వారివే అని వైద్యులు చెబుతూ ఉంటే బంధువులు అంగీకరించలేకపోతున్నారు. పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైన గౌరవంగా నిర్వహించుకుంటామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. DNA పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లోని మార్చురీ వద్ద మృతదేహాన్ని తీసుకువచ్చే సంచిలో 2 తలలు ఉండడం వివాదానికి తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి DNA పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశేషాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారుల్ని వేడుకున్నారు. అయితే అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. पूरा ही गया हुआ है, कोई मतलब इस बार कितनी चाहिए? पूरा ही गया हुआ है, कोई విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను అహ్మదాబాద్లోని 1200 పడకల సివిల్ ఆసుపత్రిలో భద్రపరిచారు. రక్త సంబంధీకుల నుంచి DNA నమూనాలను సేకరించి మృతదేహాల నమూనాలతో సరిపోల్చి బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల DNAను వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోల్చినట్లు అధికారులు వెల్లడించారు.